విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం చోటు చేసుకుంది. టీడీపీ కార్పొరేటర్లు దొంగ ఓట్లు వేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలను ఉన్నాయని వైసీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్సిల్ మార్క్ ఉంటే ఇన్వాలిడ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని కమిషనర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి మరి 2 గంటలకి ఎన్నికలు అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు చాలామంది కూడా దొంగ ఓట్లు వేశారు. ఆ బ్యాలెట్ పేపర్ మీద పెన్సిల్తో గీతలు గీశారు. ఒక స్వస్తిక్ గుర్తు తప్ప మిగతా ఏ గీతలు కూడా దాని మీద ఉండడానికి వీల్లేదనేది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఓటుకి సంబంధించి దాదాపుగా 10 నుంచి 15 వరకు బ్యాలెట్ పేపర్ల మీద ఇదే విధమైనటువంటి పెన్సిల్ గీతలు ఉన్నాయి. ఇవి ఇన్వాలిడ్గా కౌంట్ చేయాలి, అంతేగాని వ్యాలిడ్గా కౌంట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకనొక టైంలో జీవీఎంసీ కమిషనర్కి ఫిర్యాదు చేసి వీటన్నింటినీ కూడా పక్కకు తీసి కౌంటింగ్ చేయాలనేది వైసీపీ నేతలు ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిలో ముఖ్యంగా చూస్తే కౌంటింగ్ పూర్తయిన తర్వాత వీటిని కౌంటింగ్ చేయాలా, వ్యాలిడ్గా తీసుకోవాలా, ఇన్వాలిడ్గా తీసుకోవాలనే దాన్ని నిర్ణయం తీసుకుంటాం, అందరితో చర్చించనేది ముందు సర్ది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రతి ఓటు బ్యాలెట్ మీద కూడా ఇదే విధమైనటువంటి పెన్సిల్ గీతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు జీవీఎంసీ కమిషనర్తో పాటుగా జీవీఎంసీ సిబ్బంది కూడా కూటమి నాయకులకి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జీవీఎంసీ కమిషనర్ ఛాంబర్ దగ్గర, అదేవిధంగా కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్లో బయటాయించి ఆందోళన దిగారు. అక్కడి నుంచి పోలీసులు వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా మొత్తం కార్పొరేటర్లు దాదాపుగా 45 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆందోళన కొనసాగుతుంది. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ రిజల్ట్కి సంబంధించి అనౌన్స్ చేసే అవకాశం అవుతుంది. ప్రతి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్కి ఒక్కొక్కరికి కూడా దాదాపుగా 47 ఓట్లు అయితే రావాల్సినటువంటిది ఉంది. మొత్తం 960 ఓట్లు. ఒక్కొక్క కార్పొరేటరు తమ ఓటు హక్కుని 10 మందికి ఓటు వేయొచ్చు. అలా ప్రతిదాని 960 ఓట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ కౌంటింగ్ అయితే దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మధ్యలో ఈ ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఆ కౌంటింగ్ ప్రక్రియ అనేది నెమ్మదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే దీన్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. గత 3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకప్పుడు స్టాండింగ్ కమిటీలోని చూసుకుంటే నేను ఒక అభ్యర్థిని నేను పోటీ చేయడం జరిగింది, గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఈ 3 టర్మ్స్ చూస్తుంటే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ విశాఖ జిల్లాను ఎంత చక్కగా అభివృద్ధి చేశారో మేయర్ గారి ఆధ్వర్యంలో మన అందరూ చూస్తూనే ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే స్టాండింగ్ కమిటీలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్స్ మేము తీసుకున్నాము అని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తాం, కానీ అవేవి జరగని పనులని. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కార్పొరేటర్ ఒక కమిట్మెంట్ తోటి ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలు నడిచే కార్పొరేటర్స్ అందరూ తప్పకుండాను వీళ్ళు ప్రలోభాలకు గురి కాకుండా మా కార్పొరేటర్స్ మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు, మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడాను లేడీస్ ఎక్కువ నిల్చున్నారండి. వైసీపీ నుంచి 7 మహిళలు నిల్చున్నారు. లాస్ట్ టైం అయితే 8 మంది మహిళలు, అలాగే మొత్తం కూడా 10 మంది కూడా వచ్చారు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందండి ఓటింగ్ అయితే. గత 3 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఎంత ప్రశాంతంగా జరిగిందో ఇప్పుడు 4వ సంవత్సరం కూడా అంతే ప్రశాంతంగా జరుగుతోంది. గెలుపు అయితే మాదే అని మనం ధీమా వ్యక్తం చేస్తున్నాం. బయటికి వెళ్ళిపోతున్నారు మీరు అంటున్నారు, మరి వాళ్ళు వెళ్ళి ఎటు ఓటేస్తారో తీసుకున్న వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు మనస్సాక్షి ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారు. ఎందుకంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, అదేవిధంగా లోకల్ స్థానిక నాయకులు మాకైతే మల్ల విజయప్రసాద్ గారు ఉండేవారు. అలాగే ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త కష్టపడి, అదే నార్త్లో అయితే కేకే రాజు గారు, ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్దలందరూ కష్టపడి అనేక విధాలుగా సపోర్ట్ చేస్తే ఈరోజున కార్పొరేటర్లు అయ్యాం. మొన్నటి 30 మంది కూడా ఇదివరకు స్టాండింగ్ కమిటీలో కార్పొరేటర్లు అయ్యారు అంటే ఆ రోజు కూడా పార్టీ ఈ విధమైన క్యాంపు రాజకీయాలు ఎక్కడా చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం క్యాంపు రాజకీయాలకి తెరతీసింది. ఇదైతే ప్రజాస్వామ్యానికి హక్కులకి భంగపరుస్తున్నట్టు నేనైతే అనుకుంటున్నాను. డెమోక్రసీ అంటూ లేదు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక పశువులను కొన్నట్టు కొంటున్నారా, వెళ్ళే వాళ్ళకి ఎలాగా సిగ్గుసేరాలు ఉండవు. రాజకీయం అంటే సేవ చేయడానికి రాజకీయాలు రావాలి తప్ప స్వార్థ ప్రయోజనాలకో ఏదో సంపాదనకైతే దయచేసి అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాలు చేయొద్దు. వెళ్ళిన కార్పొరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదివరకు మీ అందరికీ ఓట్లేసి ఇదే స్టాండింగ్ కమిటీకి వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ గెలిపించారు కాబట్టి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ల వరకే మిమ్మల్ని తీసుకున్నారు తప్ప మీకేదో ఉద్ధరించేద్దామనో మిమ్మల్ని ఏదో అందరం ఎక్కిద్దామనో ఏ పార్టీ కూడా మిమ్మల్ని తీసుకోలేదు. రాబోయే స్టాండింగ్ కమిటీ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మిమ్మల్ని అందరినీ కూడా బలి పశువులు చేస్తారని నేను చెప్తున్నాను వెళ్ళిన కార్పొరేటర్లందరూ.